తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా ఉదయం 11:30 వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం ద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శిస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని పార్టీ ముఖ్యులు తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధ్యాహ్నం 2:15 రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, రుణమేళా, ఉద్యోగ మేళాలో పాల్గొననున్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు మన వనపర్తి జిల్లాకి రానున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట ప్రోగ్రామ్కి మన కేడీఆర్ పాలిటెక్నిక్ గ్రౌండ్స్లో ఒక ప్రభుత్వ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సూయింగ్ కిట్స్ మెషిన్ పంపిణీ లాంచ్ కూడా ఇక్కడే సీఎం గారు చేశారు. మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని, అదే విధానంగా వనపర్తికి సంబంధించి చాలా శంకుస్థాపనలు కూడా మన జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ గ్రౌండ్లో, జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో కూడా చేయడం జరిగింది. అందరూ అన్ని కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మేమందరం ప్రయత్నిస్తాం. ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా ఉదయం 11:30 వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం ద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, వనపర్తి జిల్లాలో మొట్టమొదటిసారిగా వనపర్తి జిల్లాకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. నా పర్యటన సందర్భంగా దాదాపుగా 1000 కోట్లకు పైన కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఆయన అక్కడ చదువుకునేటప్పుడు అద్దె ఇంట్లో ఉన్న ఇంటికైతే వెళ్తారు. అనంతరం అక్కడ చదువుకున్న పాఠశాల మిత్రులతో కలిసి సీఎం గెట్ టుగెదర్ అయితే నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఆయన పర్యటనలకు సంబంధించి ఉదయం 11:30 వనపర్తి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. 11:40 అక్కడ వెంకటేశ్వర స్వామికి ఆలయం కోసం అయితే ₹1 కోటి పెట్టి శంకుస్థాపన తర్వాత అక్కడ ఉన్న ఆలయ అభివృద్ధి పనులకైతే ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం జెడ్పీ 11:50 అయితే జెడ్పీ పాఠశాలకు చేరుకుంటారు సీఎం. అక్కడ ఉన్న వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా ప్రారంభిస్తారు. శంకుస్థాపన చేసిన తర్వాత 12:30 వనపర్తిలో చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ ని కలిసి ఆయన గెట్ టుగెదర్ లో పాల్గొంటారు. దాని తర్వాత సాయంత్రం అయితే 3-4 గంటల ప్రాంతంలో భోజనం అనంతరం వనపర్తికి సంబంధించి బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి విడదీయాలని ఉందని గుర్తుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న భూపేష్ రెడ్డి వృత్తిరీత్యా అక్కడ కానిస్టేబుల్ గా వృత్తి నిర్వహిస్తున్నప్పుడు ఆయన అక్కడే చదువుకొని అక్కడనే వాళ్ళ పార్వతమ్మ అనే ఇంట్లో ఆయన అద్దెకుండేవాడు. దీనికి సంబంధించి 12 సంవత్సరాల పాటు అక్కడనే ఆయన అద్దెకుండి ఉన్న తర్వాత సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా ఉన్న నేపథ్యంలో
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తూ కూడా అక్కడ ఉన్న పార్వతమ్మ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళని పలకరించి అత్యకి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళని పలకరించిన తర్వాత గెట్ టుగెదర్ పంపిస్తారు. దాని తర్వాత బహిరంగ సభలో కూడా పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.